హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సో అదేంటో కాదు, పెన్షనర్ తన తదనంతరం ఆ పెన్షన్ ఎవరికి లభిస్తుంది అన్న వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే వారికి ఎంతకాలం వరకు పెన్షన్ ఇస్తారు, ఇన్ కేస్ ఎవరికి లభిస్తుంది, ఎంతకాలం చెల్లిస్తారు అన్న పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామందికి మన ఇదే సమస్య అండి. అంటే డౌటు, అది కేవలం తెలియని వారి కోసమే చేస్తున్నాను. సో వీడియో ఆ డౌట్ ఏంటంటే, ఒక పెన్షనర్ తన తదనంతరం, అంటే పెన్షన్ లేడీ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ తన తదనంతరం తన కుటుంబంలో ఎవరికి పెన్షన్ లభిస్తుంది అన్న విషయాలు చూసుకున్నట్లయితే, మనం ముందుగా కొన్ని పెన్షనర్ సంబంధించిన కొన్ని రూల్స్ అయితే తెలుసుకోవాల్సి ఉందండి. సో ఒకవేళ పెన్షన్ మరణిస్తే అతని కుటుంబంలో ఆ పెన్షను ఎవరికి లభిస్తుందన్న స్పష్టమైన నిబంధనలు అయితే ఉన్నాయండి. ఆ నిబంధనల్లో మొదటిది, పెన్షన్ మరణిస్తే ఆ పెన్షన్ మొత్తం తన భార్యకైతే లభిస్తుందండి. సో ఫస్ట్ ప్రయారిటీ. సో భార్య వద్దన్నా లేక భార్య లేకున్నా కూడా కుమారుడు కుమార్ కుమార్తె లేదా కుమారునికి కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 25 ఏళ్ల లోపు ఉన్న కుమారుడు కానీ, లేదా పెళ్ళి కాని కుమారుడు, లేదా 25 ఏళ్ళ వయసు అయితే ఉండాలండి కుమారునికి. అలాగే పెళ్ళి అయినా లేదా డివోర్స్డ్ అయిన కూతురు ఒకవేళ ఆ పెన్షనర్ మీదే ఆధారపడి ఉన్నట్లు ప్రూఫ్ చేసినట్లయితే ఆమెకు కూడా వర్తిస్తుంది. సో ఇంకా సంపాదించలేని వికలాంగ బిడ్డ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే డైరెక్ట్గా అతనికి ఎటువంటి ఏజ్ లిమిట్ కానీ, ఎటువంటి వివాహ షరతులు కానీ లేకుండా డైరెక్ట్గా అప్లై అవుతుంది. సో అతనికి లభిస్తుంది. ఇక అతనిపైనే అతడు లేదా ఆమె పైన ఆధారపడుతున్న తల్లిదండ్రులు, తన తల్లిదండ్రులు ఎవరైనా కూడా వారికైతే అప్లై చేసుకునేదానికైతే ఉంది. వీరెవ్వరు లేనప్పుడు. సో ఇది చూస్ చేసుకోవాలండి. సో సిచ్యువేషన్ అనేది ఎవరు తీసుకోవాలనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. లేదా ఎవరు లేనట్లయితే డిఫాల్ట్గా ఇందులో ఎవరున్నారో వారికైతే అప్లై చేసుకునే దానికైతే వీలుంది. ఇక ఫైనల్గా ఆ పెన్షనర్ మీద ఆధారపడి ఉన్న అక్కో లేదా చెల్లో వీరికి కూడా అయితే పెన్షన్ని చేసుకోవచ్చండి. వచ్చేటట్టు చేసుకోవచ్చు. కానీ అన్న తమ్మునికి అయితే వర్తించదు. సో వాళ్ళు వేరే కాబట్టి. ఇక ఎంతకాలం లభిస్తుంది అన్న వివరాలే చూసుకున్నట్లయితే, భార్యకైతే డిఫాల్ట్గా లైఫ్ లాంగ్ వస్తుందండి. ఇక పెళ్ళి కానీ 25 ఏళ్ల కుమారుడు లేదా వితంతువైన కుమార్తె, వీరికైతే వీరు సంపాదించే వరకు, లేదా వీరు జాబ్ చేసుకునేంత వరకు, వీరు ఇన్కమ్ లేదా వీరి మరణం వరకైనా కూడా ఇస్తారండి. అలాగే వితంతువు అయితే ఆమె రెండో పెళ్లి చేసుకునేంత వరకు కూడా పెన్షన్ అయితే లభిస్తుంది. ఇక వికలాంగ బిడ్డ అయితే మరణించే వరకు అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో లైఫ్ లాంగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా అదే పెన్షనర్ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే శాశ్వతంగా జీవితాంతం అయితే ఇస్తారు. ఇక కూతురు విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయండి. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా వీడియో అయితే మ్యారేజ్ అయ్యేంత వరకు, రెండో మ్యారేజ్ కనుక, లేదా ఏదైనా మ్యారేజ్ చేసుకుంటే ఇన్ కేస్ అంతవరకు ఇస్తారు. లేదా ఏదైనా మంచి జాబ్ వచ్చినా ఇస్తారు. ఆపేస్తారండి. సో అంతవరకే ఇస్తారు. జాబ్ చేసుకున్నా కూడా అంతవరకే ఇస్తారు. తర్వాత జాబ్ ఉన్నట్లయితే తీసేస్తారు. సో మ్యారేజ్ అయినా కూడా తీసేస్తారు. సో ఈ విధంగా అయితే రూల్స్ ఉన్నాయండి. సో నేను ఏదైనా మిస్ అయి ఉన్నా కూడా మీరు కామెంట్ ద్వారా అడగండి, రిప్లై అయితే ఇస్తాను. సో దయచేసి వీడియో అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.